ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం దత్తగారు. నమస్తే అమ్మా. దత్తగారు, పుష్యమి నక్షత్రం వారికి గ్రహబలం ఎలా ఉండబోతుంది? ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాలేదంటారు? అండ్ ఆ నక్షత్రం వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? శ్రీమాత్రే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం స్వభావం ఏంటిది, దాని ద్వారా వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేది మనం తెలుసుకుంటే కనుక అన్ని విధాలుగా క్షుణ్ణంగా పరిశీలిస్తే పుష్యమి నక్షత్ర సంఖ్య వచ్చేసరికి 8 సంఖ్య అన్నమాట. అయితే సంఖ్యాశాస్త్ర ప్రకారం కాకుండా నక్షత్ర ప్రకారంగా 8 సంఖ్య అన్నమాట ఈ యొక్క పుష్యమి నక్షత్రం. అదేవిధంగా పుష్యమి నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే శని భగవానుడు. కాబట్టి అంటే జాతక పరంగా చూసుకుంటే వారు శని మహర్దశలో పుడతారనమాట. అయితే ఎప్పుడు కూడా ఏ అయితే నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్ర గ్రహ అధిష్టాన దేవతనే మనం చెప్పుకుంటూ ఉంటాం. రాసి ఉందనుకోండి మిథున రాశి అంటారు, లేదంటే వృషభ రాశి అంటారు, లేదంటే మీన రాశి అంటారు. ఆ మీన రాశికి అధిపతి ఎవరు అంటే గురువు. అలా ఏదైతే ఇప్పుడు నక్షత్రం ఉందో పుష్యమి నక్షత్రం ఉందో ఆ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే శని భగవానుడు. అయితే వీరి యొక్క తత్వం ఏంటంటే ఎక్కువ శాతం మరి లేట్గా ఉండటం, ఏ పని చేయాలన్నా ఆలస్యంగా చేస్తూ ఉండటం, అన్నీ ఖచ్చితంగా అన్ని విధాలుగా తెలుసు కానీ చేయాలంటే ఎక్కువ శాతం బద్ధకం, ఏం చేస్తానులే అంటే ఏ విషయంలో అయినా సరే కొద్దిగా నిదానంగా ఉండటం, లేజీగా ఉండటం జరుగుతుంది. కానీ జాతకంలో వీరికి జాతక పరంగా చూసుకుంటే శనికి కొన్ని శత్రుత్వ గ్రహాలు, మిత్రుత్వ గ్రహాలు ఉంటాయన్నమాట. శత్రుత్వ గ్రహాలు కనుక చూసుకుంటే వీరికి కుజుడు శత్రువు అవుతాడు అనమాట. అంటే కుజుడు శత్రువు అంటే దాని పరంగా ఏం జరుగుతుంది ఎప్పుడు కూడా మనకి ఈ జాతక పరంగా ఈ తత్వాలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం వల్ల చూడండి కొంతమంది ఏ గుణం ఏ గణం అని ఆలోచిస్తుంటారు. పుష్యమి నక్షత్రం వారి యొక్క స్వభావం ఏంటిది అనేది గుణాల్లోనే తెలుస్తుంది అనమాట. వీరి యొక్క గణము గుణం అన్నాం కదమ్మా. గణము వచ్చేసరికి దైవతా గణం అనమాట. అదేవిధంగా గుణం వచ్చేసరికి తమో గుణం. గుణం గణం తేడా ఏంటంటే ఎంతో గొప్పవాడు తేడా ఉంది కదా. కాబట్టి ఈ దైవతా సంబంధించిన గణం అన్నమాట వీరి యొక్క గణం. అదేవిధంగా ఈ గుణం చూసుకుంటే తమో గుణం అంటే ప్రతి విషయంలో చిన్న విషయాల్లోనే కోపం ఎక్కువైపోవడం, అనవసరంగా ఇవి ఎవరి జోలు రారు, అనవసరంగా కోపం వచ్చిందంటే వీళ్ళని ఆపడం చాలా కష్టం. అలా ఉంటుంది వీరి స్వభావం. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా సెన్సిటివ్ తత్వం ఎక్కువ ఉంటుంది. అంటే వీరు ఏ పని చేయాలన్నా స్లోగా చేస్తుంటే ఎందుకు చేస్తున్నావు అన్న, అంటే ఎందుకు స్పీడ్గా ఉండు అన్న అలుగుతారు. అలాంటి స్వభావం ఎక్కువ ఉంటుంది. కర్కాటక రాశికి సంబంధించిన ఈ యొక్క పుష్యమి నక్షత్ర జననం కాబట్టి శని భగవానుడు. అదేవిధంగా వీరు ఒకవేళ ఎంత మొండిగా, ఇప్పుడు సహజంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, ఒక ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, చాలా లేట్ చేసుకున్నారనుకోండి, లేట్ అయింది అయినా వీరు ఏంటంటే వీళ్ళ మనస్తత్వం ద్వారా వీరు చంద్రుడు యొక్క స్వభావం కలిగిన వారు కాబట్టి ఎంబటే ఎదుటి వ్యక్తిని బాగా ఆకట్టుకోగలుగుతారు. అంటే ఏదో చిన్న సాకు చెప్పినా ఎంబడే సెట్ అవుతుంది. అలాంటి స్వభావం ఎక్కువ ఉంటుంది. అంటే ప్రేమతత్వం అధికంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారా అని చెప్పి ఎంబడే ఆలోచించగలిగే శక్తి వీళ్ళలో ఉంటుందన్నమాట. అది కాబట్టి అయితే జాతక పరంగా వీరికి ఏ గ్రహం నీచంగా ఉంటే ఏ ఫలితం ఉంటుందో మనం చూసుకుంటే కనుక వీరికి ప్రత్యేకించి శని భగవానుడు కాబట్టి శని భగవానుడికి రవి అంటే ఇప్పుడు ఈ యొక్క నక్షత్రానికి పుష్యమి నక్షత్రం చూసుకుంటే కనుక నక్షత్రానికి కనుక రవి నీచంగా ఉంటే అంటే జాతకంలో సహజంగానే వీరికి నీచంగా ఉంటుంది. అంటే తండ్రి నుంచి సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఎంత చేసినా అంటే తండ్రి నుంచి సపోర్ట్ తక్కువ అంటే తండ్రి ఇయ్యాలనుకున్నా ఇతనికి అందదు కొన్ని విషయాల్లో. కాబట్టి దాన్ని తండ్రి నుంచి సపోర్ట్ అంటారు. కాబట్టి జాతకంలో రవి నీచంగా ఉంటే ఆరోగ్యం బాగుండకపోవడం, మనస్పర్ధలు ఉండటం, ఎక్కువ శాతం అనారోగ్యం ఉండటం, అదేవిధంగా చూసుకుంటే అన్నిట్లో ఫస్ట్ స్పీడ్ ఉంటారు, తర్వాత స్లో అయిపోతూ ఉండటం, ఇలాంటివి జరుగుతుండే. అయితే వీరికి జాతక పరంగా రవి మంచి స్థితిలో ఉన్నాడు అనుకో అమ్మ, అసలు లెక్క ప్రకారంగా వీరికి శత్రుత్వ గ్రహాల్లో రవి అనమాట. కానీ వీరికి రవి కనుక పుట్టినప్పుడు మంచి స్థితిలో ఉంటే తండ్రి నుంచి ఎంత సపోర్ట్ అందుతుందంటే అంత అందుతుంది. మంచి లాభాలు చేకూరుతాయి. తండ్రి నుంచి ఎప్పుడు ప్రేమ అనేది పొందుతూనే ఉంటారు. ఏ తండ్రి అయినా ప్రేమిస్తూనే ఉంటాడు. అయితే మనకి కావాల్సింది ఏంటంటే మన జాతకంలో మనకి దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారు ఇచ్చిన ప్రేమ మనకు అర్థం కాదు, అది ఖచ్చితంగా. కాబట్టి అంటే తండ్రి నుంచి సపోర్ట్ లేదు అనగానే లేదు అని కాదు దాని అర్థం. వారు మనకు అన్నీ అందించినా మనకు ఆ యోగం లేదు. అది ప్రేమ అవ్వచ్చు, ఏదైనా సరే. కాబట్టి తండ్రి జాతక పరంగా రవి నీచంగా ఉంటే ఇవన్నీ నీచంగా రివర్స్లో జరుగుతూ ఉంటాయి. చాలామంది తండ్రి కొడుకును కొడుతూ ఉన్నాడనో తిడుతూ ఉన్నాడనో అని వీరి స్వభావం, వీళ్ళ మనసులో అది పెట్టేసుకుంటారు.
వాళ్ళు మంచిగా చేసినా వీరి చెడు అర్థమవుతుంది. అంటే ఎప్పుడైనా సరే జాతకంలో మన గ్రహాలు బాగాలేదు కానీ తండ్రికో తల్లికో ఎవరికో గ్రహాలు కాదు కదమ్మా. కాబట్టి జాతకంలో రవి నీచంగా ఉంటే ఏం జరుగుతుంది? రవి నీచంగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బంది కలుగుతుంది. అన్నిట్లో స్పీడ్ ఉండాల్సింది అన్నిట్లో స్లో ఉండటం జరుగుతుంది. ఏదైనా సరే నాకు అన్నీ తెలుసు అనుకోవడం, లాస్ట్కి అక్కడికి వెళ్ళేసరికి అందరి ముందు నవ్వులు పాలవడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. పొద్దునంతా కూడా నిద్ర పట్టకపోవడం, రాత్రి అయితే నిద్ర పడుతూ ఉండటం, అంటే సహజంగా ఎవరికైనా అట్లా జరిగింది కదా. కానీ వీరికి ప్రత్యేకించి రాత్రి అయితే నిద్ర పట్టదు, పొద్దునైతే నిద్ర పడుతుంది రవి నీచంగా ఉంటే. కాబట్టి జాతకంలో రవి నీచంగా ఉన్నాడనే సింటమ్ అదే. అదేవిధంగా చంద్రుడు నీచంగా ఉంటే మానసికంగా సమస్యలు కలుగుతూ ఉండటం, తిండి దగ్గరే బాధపడుతూ ఉండటం, అందరూ ఇతనికి తిండి అందకపోవడం, అలాంటివి ఉంటాయమ్మా మానసికంగా సమస్యలు. కాబట్టి చంద్రుడు నీచంగా ఉంటే ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి నీచంగా ఉండకుండా మంచి స్థితి రావాలంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ప్రతిరోజు చంద్రకవచం చదువుకోవాలి. అదేవిధంగా మన శక్త్యానుసారం మనం ఇద్దరు మనుషులకో లేదంటే చిన్న చిన్న పిల్లలకో లేదంటే కుక్కలకైనా ఎవరికైనా సరే ఒక జీవికి సహజంగానే కోటి జీవులు ఉంటాయన్నమాట. ఈ జీవులన్నీ ప్రాణులన్నిటికీ కూడా మానవుడే ఆధారం. చూసుకోండి, ఏ జీవైనా సరే మనం తిండి పెట్టాల్సిందే. అది ఏదైనా సరే, చీమలు ఉన్నాయనుకోండి పంచదార వేస్తాం, అంతే కదా. కుక్కలు ఉన్నాయి పాలు పోస్తాం. ఇలా కొన్ని ఆవు ఉంది, అవి వెళ్ళి గడ్డి తినం, మనమే వెళ్ళి గడ్డి వేస్తేనే తింటాయి. అంటే మనం తీసుకెళ్తేనే కదా ఏదైనా. కాబట్టి జీవులన్నింటినీ కూడా రక్షించే బాధ్యత మన మానవుడికి ఉంటుంది. కాబట్టి ఏదో ఒక విధంగా ఈ 15 రోజుల పాటు ప్రతిరోజు ఏ పాలో ఏదో ఒకటి విధంగా దానం చేస్తూ ఉంటే కనుక మంచి ఫలితం వస్తుంది. చంద్రగ్రహ దోషం అనేది తొలగిపోతుంది అనమాట. కుజుడు నీచంగా ఉంటే అంటే జాతక పరంగా వీరికి ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్ కలిసి రాకపోవడం, భూమి సంబంధించింది అమ్ములు అంటే పూర్వం తాతల నుంచి ఉన్నది కూడా వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి హరించిపోవడం ఇట్లా జరుగుతుంటుంది. అయితే జాతకంలో కుజుడు బాగున్నాడంటే ఎంతైతే స్థలం ఉందో అంత రెట్టింపు ధనం రావడం, అన్నిట్లో అభివృద్ధిలోకి రావడం, అన్ని స్థితిగతులు పెరగడం, అదేవిధంగా బంగారం పరంగా మంచి అభివృద్ధిలోకి రావడం, వ్యాపార పరంగా కూడా బంగారం వ్యాపారం చేస్తే మంచి స్థితిగా కలిసి రావడం. అంటే కుజుడు బాగుంటే అంటే చాలామంది ఏమంటే మాకు ఇవి బాగాలేదు అవి అంటే చూసుకోవాలి. ఏ గ్రహం బాగాలేదో చూసుకొని దాన్ని మనం నిర్ణయించుకోవాలి. హడావిడి పడిపోయి ఏదేదో అనుకుంటే ఏం ఉపయోగం లేదు. కాబట్టి బుధుడు నీచంగా ఉంటే చదువు వీళ్ళకి సహజంగానే మంచి స్థితి చదువు వస్తుంది. అది ఏ రకంగా అయినా చదువు వస్తుంది. ఇంజనీరింగ్ పరంగా రావచ్చు, మంచి స్థితి కలిగిన చదువే వస్తుంది. అయితే ఆ వచ్చిన చదువు నిలబెట్టుకోవాలంటే బుధుడు బాగుండాలి. మనల్ని 10 మందిలో గౌరవించాలి అంటే ఏం చేయాలమ్మా? బుధుడు బాగుండాలి కదా. కాబట్టి బుధుడు నీచంగా ఉంటే చదువు వచ్చిన మంచి జాబ్ లేకపోవడం, వ్యాపారంలో మంచి స్థితి లేకపోవడం, 10 మందితో గొడవలు పడుతూ ఉండటం, తమో గుణం ఎక్కువ ఉండటం, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి పక్కవాడి మీద ఎప్పుడు మనం తోసేయకూడదు. మన తప్పు ఉంటే మన జాతకంలో మనది కనుక తప్పు ఉంటే మనల్లే ఎక్కువ శాతం. కాబట్టి జాతక పరంగా చూసుకుంటే బుధుడు నీచంగా ఉంటే బుధుడి సంబంధించిన దోషం కలుగుతుంది. దోషం అంటే ఏంటంటే ఎక్కువ శాతం వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఇవేవి కూడా కలిసి రాకపోవడం. మనతో తోడు ఉంటారు కదమ్మా, మనతో పాటు వాళ్ళందరూ మంచి స్థితికి వెళ్ళినప్పటికీ కూడా మనం నీచంగా వెళ్తూ ఉండటం జరుగుతుంది. కాబట్టి బుధుడు బాగుండటానికి బుధ కవచం చదువుకోవాలి. అదేవిధంగా విష్ణు భగవాను యొక్క ఆరాధన చేయాలి. అదేవిధంగా చూసుకుంటే విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. అదేవిధంగా ఎప్పుడూ కూడా విష్ణు స్మరణం చేయడం వల్ల ఉద్యోగం అవ్వచ్చు, ఈ సమస్యలు నివారణ కలుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే గురువు పుత్ర సంతానం కలగాలన్నా, మంచి స్థితి అయిన సంతానం కలగాలన్నా, కుమారుడైనా కుమార్తె అయినా అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం చెప్పింది వినాలన్నా, సహజంగా చెప్పాను కదా ఇందాక జాతక పరంగా చూసుకుంటే వీరికి గురువు నీచంగా ఉన్నట్టు. గురువు నీచంగా ఉంటే ఇవన్నీ జరుగుతాయి. వినకపోవడం, మనస్పర్ధలు రావడం, సరిగా చదువు రాకపోవడం, చదువుకున్నది కూడా తక్కువగా చదవడమే, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దోషాల నివారణకి ఒకటే గురువు దత్త కవచం చదువుకోవాలి, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాలి. అదేవిధంగా దత్త స్తోత్రం చదువుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే దత్త పురాణం పారాయణం చేయాలి. దత్త చరిత్ర పారాయణం చేసినా మంచి ఫలితం వస్తుందన్నమాట. అంటే గురు అనుగ్రహం పొందాలి, గురు కవచం కూడా చదువుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. శుక్రుడు నీచంగా ఉంటే భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడం. సహజంగా వీరి శుక్రుడు బాగుంటారు, వీళ్ళు చదివే తక్కువ అవ్వచ్చు, లేదా చేసే పని తక్కువ అవ్వచ్చు, వచ్చే భార్య మంచి భార్య వస్తుంది. అంటే శుక్రుడు బాగుంటాడు కాబట్టి వచ్చిన భార్య మంచి భార్య వచ్చినా రాకపోయినా, లేదా భర్త అయినా సరే, అంటే జాతకమే మెయిన్ ఇంపార్టెంట్. శుక్రుడు నీచంగా ఉంటే భార్య పరంగా గొడవలు అవుతూ ఉండటం, భర్త పరంగా గొడవలు అవుతూ ఉండటం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, ఇద్దరు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఉండటం, 10 మంది ముందు రచరచ చేసుకొని అందరి ముందు పరువు తీసుకోవడం. కాబట్టి ఇలాంటి చెడ్డ పేరు లేకుండా శుక్రుడు మంచి స్థితిగా ఉంటే ప్రేమ ఆప్యాయంగా ఉంటారు.
కాబట్టి శుక్రుడు బాగుండాలంటే శుక్ర కవచం చదువుకోవాలి. శుక్రుడు అనుగ్రహం పొందటానికి ఇది ఖచ్చితంగా చదువుకోండి. అందరి ముందు కూడా చెడ్డ పేరు రాకుండా, ఏంట్రా ఈ చాలామంది చూడమ్మా ఎన్ని చోట్ల ఎంతమంది బాధలు పడుతున్నారంటే భార్యాభర్తల మధ్య కొన్ని చూసుకుంటే చాలా గొడవలు అవుతూ. కాబట్టి ఇలాంటివి ఏం లేకుండా ఎవరైనా ఏ నక్షత్రం అయినా సరే శుక్రుడు బాగాలేకపోతేనే ఇలాంటి గొడవలు అవుతాయి. కాబట్టి ఎక్కువ శాతం శుక్రుడు బాగుండేటట్టు చూసుకొని శుక్ర కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి ఆరాధన చేయాలి, లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి, భక్తి శ్రద్ధలతో ఉపవాసం కానీ లేదా మన శక్తి అనుసారం ఏదో విధంగా శుక్రుడికి అర్పణ చేయాలి, అదేవిధంగా అర్చించాలి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది. అదేవిధంగా శని భగవానుడు చూసుకుంటే కనుక ఈ నక్షత్రానికి అధిష్టాన దేవత కాబట్టి అధిదేవత, అదేవిధంగా అన్ని దేవతలకి సంబంధించిన మెయిన్గా ఈ గ్రహదేవత కాబట్టి శని భగవానుడు ఎక్కువ శాతం మంచి స్థితిలోనే ఉంటాడు. అదేవిధంగా నీచ స్థితిలో అంటే మోకాలు నొప్పులు రావడం, కాళ్ళ నొప్పులు రావడం, చేసే పనిలో శ్రద్ధ లేకపోవడం, ప్రతి దానిలో ఆలస్యం అవుతూ ఉండటం, ఇందాక మనం చెప్పుకున్నాం కొంతమంది నిదానంగా ఉండటం ఇలా జరుగుతుంది. కానీ కొంతమంది శని భగవానుడు బాగుంటే కనుక అన్నిట్లో స్పీడ్ ఉండటం, మంచి పేరు ప్రతిష్టలు రావడం, కొంతమంది అయితే మంచి వరల్డ్ కప్ సాధించే అవకాశం కూడా ఉంటుంది. అంటే అంత మంచి పేరు వస్తుంది. అంటే వాళ్ళు ఏ వృత్తిలో అయినా సరే మంచి పేరు వస్తుంది. ఆటల్లో అవ్వచ్చు, ఎందుకంటే కాళ్ళకి సంబంధించింది ఏంటిదంటే మెయిన్గా శని భగవానుడు నడవడం అవ్వచ్చు. అదేవిధంగా పోటీల్లో చూసుకున్నా ఏ పోటీల్లో అయినా సరే వీళ్ళదే గెలుపు అనేది ఉంటుంది. శని భగవానుడు మంచి స్థితిలో ఉంటే, నీచ స్థితిలో ఉన్నా నేను గెలుస్తానులే అనే అపనమ్మకంతో వెళ్ళిపోయి ఓడిపోయే అవకాశం ఉంది. మంచి స్థితిలో ఉంటే గెలిచే అవకాశం ఉంది. శని భగవానుడు నీచంగా ఉండటం వల్ల ఈ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి శని కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది, అన్నింటిలో కూడా మంచి స్థితి కలుగుతుంది. ఏదైనా సరే రాహుకేతువులు జాతకంలో నీచంగా ఉంటే వ్యాపారంలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, చదువులో అవ్వచ్చు, సంతానంలో అన్నింటిలో సమస్యలే ఉంటాయి. కాబట్టి ఈ సమస్యకి నివారణ ఏం జరుగుతుందంటే ప్రతి నిత్యము రాహు కవచం, కేతు కవచం చదువుకోవడం వల్ల, లేదంటే దుర్గా సప్తశ్లోకి చదువుకోవడం వల్ల మంచి స్థితి కలుగుతుంది అనమాట. థ్యాంక్ యూ దత్త గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.